ఇప్పుడు మహారాష్ట్ర పోలీసు ఆర్ టు దట్ మ్యాటర్ మహారాష్ట్ర సర్కార్ నిద్రలకేం లేచి బుల్డోజర్ యాక్షన్ తీసింది. ఓ హిందువులందరిగా మనం ట్వీట్లు కొట్టుడు షురూ చేసినాం, నాగ్పూర్ మే బుల్డోజర్ యాక్షన్ దిగిపోయిందని. కట్టలు కట్టనికే ఎందుకు చెప్తున్నానంటే ఈ వెనక బిల్డింగ్లు మంచిగానే ఉన్నాయి. నేను ముందే చెప్పిన ఫ్రెండ్స్, ఐ కాల్ ఎస్పేడ్ ఆడ నా సర్కారు ఉందా నీ సర్కారు ఉందా కాదు, నా సపోర్ట్ భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకంటే భారతీయ జనతా పార్టీ నయమంట. బట్ నేను ఇలా భారతీయ జనతా పార్టీ నాగ్పూర్లో కూడా ఇలా మన సర్కారు ఉంది కదా, అఫ్కోర్స్ మొన్ననే వచ్చి నేను కాదని అంటలేను. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఇక నువ్వు రెచ్చిపోకిగా బుల్డోజర్ యాక్షన్ అయింది అదేందని. ఇది డోంగ్ మారో సర్కార్. నేను డైరెక్ట్ చెప్తున్నా, డోంగ్ మారో సర్కార్ మాకొద్దు. ఎందుకు వద్దని అంటున్నానంటే ఇప్పుడు ఇవన్నీ ఏవైతే రేకుల షెడ్లు ఇవన్నీ వలగొట్టిరు చూడడం మీరు ముంగట, ఇవన్నీ ఇల్లీగల్ అని ముందు తెలియదా? ముందే యాక్షన్ ఏం తీసుకోలే? ఇప్పుడు హిందువులందరూ ఖుషితోని బుల్డోజర్ యాక్షన్ అయింది. అరే పిచ్చోళ్ళారా పాగలారా, ఆ హిందువులకు చెప్తున్నా, మన సిస్టము పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తున్నది రా భయ్. అంటే నీ హిందూ సోదరుల మీద దాడి జరగడం నీకు యాక్సెప్టెడే, వాళ్ళ ప్రాపర్టీలు కాలవడం నీకు యాక్సెప్టెడే, వాళ్ళ కార్లు కాలిపోవడం యాక్సెప్టెడే. అని ఒక్కొరు కారు కారలే, ఒక్కో ఇల్లు కాలలే ముస్లింల తరఫున. కేవలం హిందువులకు టార్గెట్ అయింది. ఈ దంగలు అయిపోయిన తర్వాత ఒక చిన్న బుల్డోజర్ వచ్చి ఒక రేకును గుంజంగానే బుల్డోజర్ యాక్షన్ షురూ అయిపోయింది. ఏంద్రా బాయ్ లొల్లి? ముందెందుకు కాదని అంటున్నా, ముందెందుకు కాదు అని అడుగుతున్నా. అందుకే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అని అంటే గర్విస్తా. నువ్వు జై నిజామేలా, నువ్వు జై నమాజ్ ప్రతి ఫ్రైడే నువ్వు చదువుకోవచ్చు, హోలీ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. నీకు కూడా అమన్ ఇష్టమే కదా, కూర్చొని మాట్లాడదాం దా. మోతబరి మాటలు, రాజ్యాంగం నీకెంతనో నాకు కూడా అంతే. మోతబరి చలాంచకిట. ప్రొయాక్టివ్నెస్ కావాలా. పోస్ట్ మార్టం శవాల మీద చేస్తారన్నా, ఎవడికి కావాలా? బుల్డోజర్ ట్రీట్మెంట్ వీళ్ళకి సరిపోతుందా నేను అడుగుతున్నా? బుల్డోజర్ ట్రీట్మెంట్ వీళ్ళకి సరిపోతుందా అని అంటున్నా. నీ అలా ఒక పెద్ద డిస్కషన్ జరగాలి దేశంలో. వాట్ ఈజ్ ద పర్సంటేజ్, ఎంత ప్రతిశత్ ముస్లింలు లీగల్గా ఇల్లులు కట్టిర్రు? పంచలింగ దేవాలయం దగ్గరికి పోతే గవర్నమెంట్ ల్యాండ్లో కూడా బిల్డింగ్ కడుతున్నాడు తెలంగాణలో. రాష్ట్రీయ వానరసేన పోయి కంప్లైంట్ ఇచ్చింది, సానుకూలంగా స్పందించిర్రు రంగనాథ్ గారు కూడా, అది వేరే విషయం. పంచలింగ దేవాలయంలో 3 ఎకరాల భూమి ఉంటే అక్కడ ముస్లింలు ఇల్లు కడుతున్నారు, మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్. అది జిగర్ల దమ్ముందా సల్కం చెరువు దగ్గర ఓనికే? జిగర్ల దమ్ముందా పంచలింగాల దేవాలయ దగ్గర 3 ఎకరాల భూమిని కాపాడనికే? మొగల్పురాల జగన్నాథ స్వామిది 5,000 గజాలు ఉన్నది భూమి. అది గవర్నమెంట్ ఎండోమెంట్ వాడైతే సిగ్గుశరం లేనోడు జీతాలు తీసుకున్నాడు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని రాసిపెట్టిండు. నువ్వు దగ్గర రికార్డులు ఉండయి, నీ దగ్గర రికార్డు మెయింటైన్ చేసే స్టాఫ్ ఉండదు. పీకనిగా నువ్వు కమిషనర్ అవుతావు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి. రద్దు చేసే కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వల్ల. మాది మేము చూసుకుంటాం రా భయ అని చెప్తున్నాం కదా. ప్రాబ్లం ఈడ. మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చే సత్తా ఉన్నదా? ఓల్డ్ సిటీలో బుల్డోజర్ తీసుకుపోయే సత్తా ఉన్నదా ఈ ప్రభుత్వానికి? నేను నా ప్రభుత్వాన్ని కూడా మాట్లాడుతున్నా, నేను ఇష్టపడే ప్రభుత్వాన్ని కూడా విమర్శించిన. బుల్డోజర్ యాక్షన్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్. అసలు ఎన్ని ఇండ్లు లీగల్గా ఉన్నాయి ఇల్లీగల్గా ఉన్నాయి అన్నది తీయాలి బయటికి ఇప్పటి నుంచి. హిందూ అనేటోడు కష్టపడతాడు, ట్యాక్స్ కడతాడు. హిందూ అనేటోడు కరెక్ట్ టైంలో కరెంట్ బిల్లు కరెక్ట్ కడతాడు. హిందూ అనేటోడు అనుక్షణం క్షణక్షణం భారత అభివృద్ధి సైడ్ అడుగులు వేస్తూ ఉంటాడు. నువ్వు ట్యాక్స్ కట్టవు, నువ్వు కరెంట్ బిల్లు కట్టవు, నువ్వు దేవాలయాల భూములు జాగలు కబ్జా చేస్తావు, వస్తావు ఖర్చీఫ్ వేస్తావు, వక్ఫ్ అంటావు, చేసేవన్నీ లంగలుచ్చ దందలు. మళ్ళా నీతిని సూత్రాల మాటలు మాట్లాడతారు. దీని మీద చర్చ జరగాలన్నా వద్దా? బుల్డోజర్ యాక్షన్ కంటే ముందు ఎన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిండు డేటా తీద్దాం. ఎన్ని దేవాలయాలు ఇల్లీగల్గా ఉన్నాయి, ఎన్ని మస్జిద్లు ఇల్లీగల్గా ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఇల్లీగల్గా ఉన్నాయి, అన్ని డేటా తీద్దాం. నీది పోతే నాది నీది, నాది పోతే నాది మాట్లాడదాం. మళ్ళీ రాగానే విక్టిమ్ కార్డ్ ప్లే చేసుడు కాదు బ్రదర్. వీ నీడ్ టు బి ప్రోయాక్టివ్. నేను మహారాష్ట్ర సర్కార్కి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, అర్జీ పెట్టుకుంటున్నా. సార్ బుల్డోజర్ యాక్షన్లు చేస్తే మజా రాదు, ఇది తరతరాలుగా చేసుకుంటారే వస్తున్నారు. వీళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలా, వీళ్ళ ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేయండి, వీళ్ళ పాన్ కార్డులు క్యాన్సిల్ చేయండి.
ఇలా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయండి, అసలు వీళ్ళకు ధైర్యం ఏడికైనా వస్తుంది అని చెప్పి. ఇప్పుడు బుల్డోజర్లు చేసినా అంతా చేసినా మొత్తం కూడా నాగిండా జర భయం చుట్టుకున్నది. ఇది కన్సిస్టెంట్గా దీన్ని సస్టైన్ చేసి లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తే ఇలా జర భయం చుట్టుకుంటుంది అంతే. అందుకే మోదీ అన్న మాట కరెక్ట్. గుజరాత్ 2002 తర్వాత మళ్ళీ దంగలు జరిగినాయా అని అన్నాడు ఆయన. బూటు కాలుతో తొక్కాలి నా కొడుకులని ఎవడన్నా లా అండ్ ఆర్డర్ కాంప్రమైజ్ చేస్తా అంటే, బూటు కాలు కింద పెట్టి తొక్కాల. అయ్యా జాగిరా లా అండ్ ఆర్డర్ అంటే వీళ్ళది ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేయాలి. ఎవడైతే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తాడో, రైట్స్ క్రియేట్ చేసే ధైర్యం చేస్తాడో వాడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ కావాలా. ఈ సజెషన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యరా? నాగ్పూర్ చూసినాం మనము. ఇదేమనుకున్నారు మీరు? ఇప్పుడు ఈడ మంటలు వస్తున్నాయి, ఇదేమనుకున్నారు? ఇది నాగ్పూర్ అనుకున్నారా? ఇది నాగ్పూర్ కాదు, ఇది సాల్ట్ సిటీ స్పెయిన్లో. ఆడ కూడా పెద్ద రైట్స్ ఈ ముస్లింలే దంగల్. ఎందుకు దంగల్ చేస్తున్నారు రాబాయ్ అని చెప్పి ఆలోచిస్తే, ఏంద్రా నాయన అని చెప్పి ఆలోచిస్తే, ఆ ఇమాం గాడు ఎవడైతే రెంట్ ఉంటుండో చూడు ఆ ఇంట్లో 5 సంవత్సరాల నుంచి రెంట్ కట్టలేదంట. 5 సంవత్సరాల నుంచి రెంట్ కట్టకపోతే ఓనర్ ఖచ్చితంగా అడుగుతాడు కదా, రెంట్ కట్టలేదంటే అనగానే ఆడు ఫోన్ చేసి అరే భయ్యా మీరు ఐసా బోల్దే బా తూ ఆజాబా అనగానే అందరూ వచ్చి రాళ్ళ రప్పలతో కచక్ 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 కచక్. ఆ స్పెయిన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా నువ్వు అట్లెట్లా అని అడిగినావు, రెంటు అడిగే తరీకు ఉంటుంది కదా. అరే రెంట్ అడగడం తప్ప ఇల్లని 5 సంవత్సరాల నుంచి అటు రెంట్ కట్టలేదంట. అయ్యా జాగిరి మళ్ళా వచ్చేసి చూసిన గిదే చెప్తున్నా, మీకు గిదే చెప్తున్నా. లా అండ్ ఆర్డర్ ఆడ కాంప్రమైజ్ అవుతానేమో. ఆడ మళ్ళీ చావా సినిమా నడిచిందా అరా స్పెయిన్లో? చావా సినిమా స్పెయిన్లో నడిచిందా? ఏమన్నా కాలబెట్టిండా పుస్తకాలు, పవిత్ర గ్రంథాలు ఏమైనా కాలబెట్టిండ్రా? టాలరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇంటాలరెన్స్తోని డిఫీట్ అవుతూనే వస్తున్నది. మారల్ ఏంది తెలుసా? లాతోంకే భూత్ బాతోసే నహీ సున్తే, లాతోంకే భూత్ బాతోసే నహీ సున్తే. మళ్ళీ స్పెయిన్లో ఆర్ఎస్ఎస్ ఉందా? స్పెయిన్లో విహెచ్పి ఉందా? బజరంగ్ దళ్ ఉందా? వికీ కౌశల్ ఉన్నాడా? చావా సినిమాల కొట్టిండా నమః పార్వతీపతయే హర హర్ మహాదేవ్ అని చెప్పి ఏమన్నా స్లోగన్లు వచ్చినాయా? జై శ్రీరామ్ అని చెప్పి ఏమన్నా స్లోగన్లు వచ్చినాయా? అక్కడ స్పెయిన్ గవర్నమెంట్ కూడా మళ్ళీ వాళ్ళకే సపోర్ట్. మళ్ళీ ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ ఆడు ఉంటే ఇది కూడా జస్టిఫై చేస్తుండే. ఇప్పుడు ప్రాబ్లం ఏంది తెలుసా? హిందూ ఎగ్జిస్టెన్సే వీళ్ళకు ప్రాబ్లం. హిందూ అనేటోడు మాట్లాడితే ప్రాబ్లం, హిందూ అనేటోడు వ్యతిరేకిస్తే ప్రాబ్లం, హిందూ అనేటోడు పండుగలు సెలబ్రేట్ చేసుకుంటే కూడా ప్రాబ్లం, హిందూ అనేటోడు నా లైఫ్ నేను ఫ్రీగా బతుకుతా నువ్వు నా జోలికి ఎందుకు వస్తున్నావురా అని అంటే కూడా ప్రాబ్లం, హిందూ అనేటోడు నా చరిత్ర నాది ఏది అని చెప్పి అడిగితే కూడా ప్రాబ్లం, చెదలు పట్టిన చరిత్ర నిజం ఇది కాదు అని చెప్పడం కూడా ప్రాబ్లం. హిందువే ఒక ప్రాబ్లం. మళ్ళా అంతగానం నీకు ప్రాబ్లం అనిపిస్తుంది కదా. నేను ఆ ముస్లింలను అడుగుతున్నా, భారతదేశంలో మీకు అంత కష్టమవుతుంది కదా ఎట్లా అని చెప్పి చెప్తున్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది జర చూడరు, జర ఇది పెద్దగా పోతుంది జర చూడండి. ఇది డౌన్లోడ్ అవుతలేదు ఏంది జై? నా వాట్సాప్లో ఉంటుంది, నా ఫోన్లో. మీకు ఈ వీడియో చూపిస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో చూపించినాక పోదాం. వక్ఫ్కి సంబంధించి జర్రా నన్ను క్షమించండి, ఏదో సమ్ టెక్నికల్ ల్యాగ్ నడుస్తుంది నిన్నటి నుంచి. వక్ఫ్ గురించి జంతర్ మంతర్ దగ్గర మన పంచరపుత్రులు పత్తరపుత్రులు ధర్నాలు చేస్తుర్రు. అక్కడ ధర్నాలు చేస్తున్నప్పుడు మన ఒక ప్రెస్ రిపోర్టర్ పోయి అడుగుతున్నాడు. ఒక ప్రెస్ రిపోర్టర్ పోయి నీకు పంపాలా? ఒక ప్రెస్ రిపోర్టర్ పోయి అక్కడ వక్ఫ్ గురించి ఎందుకు లొల్లి అవుతుందిరా భయ్ అని చెప్పి అడిగితే, వక్ఫ్ గురించి లొల్లేంద్రా భయ్ అని చెప్పి మాట్లాడితే, మా కొట్లాటల గురించి మేము మాట్లాడుతున్నాం, మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం, మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం, మా పిత్తుల గురించి మేము మాట్లాడుతున్నాం అని ఏదో మాట్లాడతారు.
నేనేమంటా అంటే నీ హక్కుల గురించి ఏం హక్కులు నీ పోయినాయి అని చెప్పి ఆలోచిస్తే మాత్రం ఎవడు చెప్పడు. 15 సంవత్సరాల ఒక బాలికను తీసుకొని వచ్చి ధర్నాలో కూర్చోబెట్టారు. మళ్ళీ పిల్లలు ప్రొటెస్ట్ చేయొచ్చా? రాజ్యాంగం ప్రకారము పిల్లలు ప్రొటెస్ట్ చేయొచ్చా? ఆ రిపోర్టర్ ఏమన్నాడంటే ఆ మహిళల దగ్గరికి పోయి బహన్జీ చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాడు ఆ రిపోర్టర్. బहन आप वक्फ के बारे में क्या 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 मानते हो? हमारे हक छीना जा रहा है. अरे क्या कई का हक तेरा? कई का हक? थोड़ा आप लोग से बात करना चाहूंगा. क्या नाम है आपका? नबीहा. नबीहा. क्या करती हैं आप? हम कितनी उम्र है आपकी? मेरी 15 साल. 15 साल के हो. तो यहाँ पे क्या करने आए हो? हम वक्फ के बोर्ड के बारे में आए हैं. वक्फ बोर्ड के खिलाफ. क्या है वक्फ बोर्ड? मैं आ रहा हूँ. क्या है वक्फ बोर्ड? वक्फ बोर्ड हमारे उसमें इनसे पूछ लीजिए आप. आपको बताया गया है? क्या बोल के लाया गया? बोलिए आपको किसने लाया गया, बताइए. आप पूछा गया है. देखिए मना कर रहे हैं भाई साहब यहाँ पर शायद इंटरव्यू देने के लिए. क्या वजह क्या है? मतलब आप लोग क्या बोल वक्फ बोर्ड क्या है? लाया गया है कि यहाँ पर हमारे मजहब के खिलाफ हमारे पास ये जो देश है ये धर्मनिरपेक्ष राज्य है. सबके पास मौलिक अधिकार है. धर्मनिरपेक्ष राज्य में किसी भी धर्म के अंदर हस्तक्षेप करने का अधिकार नहीं है. तो फिर हमारे अधिकार हमारे देश के अंदर धर्मनिरपेक्ष राज्य में क्यों किया जा रहा है हस्तक्षेप हमारे धर्म के अंदर? आपसे पूछना चाहते हैं. आप पूछे हमारे धर्मनिरपेक्ष राज्य के अंदर बस మీ ధర్మంలో వచ్చి మేమేం గెలుపుతలేము. మా ధర్మం దగ్గరికి మీరు రాకపోతే చాలు, మా గుళ్ళ గోపురాల దగ్గర రాకపోతే చాలు. అగర్ సీమ్ నెత్తురు ఉన్నోళ్ళు అయితే కాఫీర్ కా పైసా నై, హిందువుల ట్యాక్స్ల పైసా వద్దు అని చెప్పి కూర్చోండి. పెట్రా జై. किसी भी धर्म का प्रचार करने का अधिकार है, यदि आप मुझे बताइए. तो फिर हमारे हस्तक्षेप क्यों किया जा रहा है? धर्मनिरपेक्ष राज्य के अंदर धर्म के अंदर हस्तक्षेप नहीं किया जाता. हस्तक्षेप किया तो जा रहा है हमारे मस्जिदों के अंदर. हमारा जो मन चाहे पढ़ा सकते हैं. हमारे पास अधिकार तो है आपका, जो मर्जी में चाहिए आप पढ़ा सकते हो. किसने मना किया आपको? मना तो आप हिंदुओं के लिए कर रहे हो. हिंदू गुरुकुल में नहीं पढ़ा सकता, ना पढ़ सकता. आपके अंदर कुछ भी छेड़छाड़ नहीं हो रहा है. अगर कुछ तकलीफ पहुंचाया जा रहा है तो वो हिंदू को लिए पहुंचाया जा रहा है. We have a fundamental. तो how can say that you interfere हमारे धर्म को इंटरफेयर कर? क्या रोका जा रहा है? बताइएगा कुछ. क्या रोका जा रहा है? क्या नहीं किया जा रहा है? आपके धर्म में क्या छेड़छाड़ किया जा रहा है? हमारे धर्म के अंदर हमारे मस्जिद में हम चाहे वो पढ़ाए. हमें आपके मंदिर में किसी ने कहा कि आप भजन करिए, आपको जो करना आप वो करिए. तो हमारे धर्म के अंदर क्यों बोला जा रहा है कि आपको ये करना है, ये करना है? क्या बोला जा रहा है? हम जो भी भजन करना चाहते हैं हम करते हैं, मैं मानता हूं और आपके लिए शुक्रिया अदा करता हूं. पर मेरा पूछने का मतलब ये है, मेरा भाई उसके दुकान के अंदर हनुमान चालीसा पढ़ रहा था बेंगलुरु में, तो उसके उंगली क्यों करे? उसको मारपीट क्यों करे? छेड़छाड़ उसके साथ क्यों करे? उसको मारे क्यों आप लोग? तो छेड़छाड़ किसके साथ हो रहा है बताओ तो सही. कोई చెప్పుర్రా भाई. బెంగళూరులో నా సోదరుడు హనుమాన్ చాలీసా పెట్టుకొని తనంతరతాను పూజ చేసుకుంటున్నాడు కదా, మీరు వచ్చి కొట్టిరు కదా. మీరు నమాజ్ కూడా 5 సార్లు స్పీకర్ పెడతాం లొలి చేసినామా? పెట్టు ఇంకా మజా ఉంటుంది. सही समझ में नहीं आ रहा. नहीं बोलिए आप बोलिए. क्या मना इशारा क्यों कर रहे हो आप लोग? इशारा क्यों कर रहे हो आप लोग बंद करने के लिए? बात कर रहे हो, बात करने दो ना. धरना प्रदर्शन करने आओ तो बोलना जरूरी है. क्या दिक्कत है? मतलब तो क्या दिक्कत है? मतलब क्यों रोका जा रहा है आप लोग? आप उनसे बात कीजिए. मैंने आपको बता दिया जो मुझे आपको बताना था. उनसे धर्म के साथ में बताइए मुझे प्लीज. यू कैन टेल मी. ये हमारे पास कॉन्स्टिट्यूशन है, हमारे पास संविधान है, हमारे पास संविधान है. तो आप ये मानते क्यों नहीं मानते? संविधान को मानते हैं. संशोधन किया जा रहा है. हस्तक्षेप क्यों किया जा रहा है और धर्म में क्यों नहीं किया जा रहा? आप बताइए मुझे. क्या हस्तक्षेप बताइए ना. कौन सा हस्तक्षेप किया जा रहा है? आपको नहीं पता. आपको इतने सारे हो गए, आपको कुछ नहीं पता. बताइए ना. तो बताओ ना. केजरीवाल ने कर दो ना तो बताओ ना. क्यों नहीं बताते? बताओ ना. नॉलेज प्रदर्शन करने आपको कुछ पता नहीं है. आपकी उम्र कितनी है? आपकी उम्र 18 ईयर है. तो आपको क्या बताया गया? क्या छेड़छाड़ किया गया? मुझे जो पता है हमारे धर्म का हस्तक्षेप किया जा रहा है, किया जाता है. मुसलमान धर्म किया जाता है. मुझे बताइए. वही पूछने की कोशिश कर रहा हूँ. क्या किया जा रहा है बताएंगे तब तो समझ में आएगा. तभी पता चलेगा. हमारे धर्म के अंदर
आपको से भी क्या किया जाए, क्या क्या हमारे धर्म में हस्तक्षेप नहीं किया जाए, हम ये चाहते और क्या चाहेंगे। जैसे उद्धव ठाकरे के समर्थन को छोड़ दीजिए, हमारा धर्म निरपेक्ष राज्य के अंदर कोई भी धर्म का हस्तक्षेप नहीं कर सकता, तो हमारे में क्यों किया जाता, हिंदू में क्यों नहीं किया जाता, हमारे एक धर्म में। तो मैं क्या नजर आ रहे हैं, तो क्या छुपाने की कोशिश कर रहे हैं, बात करिए ना, बताइए ना क्या दिक्कत है। ज्यादा से ज्यादा मर्द हजराते हैं, इनसे इंटर मत हो, इधर मत आओ आप भी तो आए हो ना ఫెమినిస్ట్ తాతలు ఇద్దరు అవురదా బయట ఇద్దరు నయ్యానిక అలా కూర్చున్నప్పుడు ప్రాబ్లం లేదు, అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు, మైక్ పట్టుకొని వస్తే మాత్రం ప్రాబ్లం అనంట. ఇంత ఢోంగీలేండన్న చూసినామా మనం? ఈ ఢిమ్కా ఇల్లది అంతే ఏమంటారు తెలుసా మనం? ఢిమ్కా చదవాలంటారు వీళ్ళు, ఢిమ్కా. అర్థమైందా? వీళ్ళ తెలివితేటలకు నేనేమంటా తెలుసా? ఏ దిల్ మాంగే మోర్, ఏ దిల్ మాంగే మోర్. మన రాజశేఖర్ ఆడతాడు చూడు డ్యాన్సు, అని ఆడతాడు చూడు, గట్లుంటుంది ఇలా కథ. ఇక మనం తెలంగాణలో మాత్రం స్వీట్గా మాట్లాడుకోవాలా, చాలే. దీస్ గైస్ ఆర్ వెరీ క్రేజీ అని అన్నాం అనుకో, ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఒకటి, షార్ట్లలో చూసిన, దీస్ గైస్ ఆర్ క్రేజీ అని అన్నాం అనుకో, కేజీ ఏంది కేజీ, हमें केजी बताया गया, ये क्रेजी विजी हम नहीं जानते, हमें केजी चाहते हैं बस. हस्तक्षेप किया जा रहा है. ये बैंगन के बात मत करो, हैदराबाद अड़गुतना है, ये बैंगन के माता मत करो. असदुद्दीन ओवैसी क्या बैंगन बना के रखा यार आप?